భువనగిరి ఎంపీ గెలుపు పైన నేతలతో రివ్యూ చేస్తారట రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఫ్రెండ్ ఎవరు దోస్తు దగ్గర ఇది అని మరి వ్యాపార పొలిటికల్ ఏం సంబంధాలు ఉండేవి కానీ ఆయనకి టికెట్ తెచ్చుకున్నాడు మొత్తానికి. రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి నా భార్యకి టికెట్ కావాలని ప్రయత్నం చేసిండు. సరే ఆ హైకమాండ్ రాజగోపాల్ రెడ్డి నీ భార్యకు కుదరదయా, ఆల్రెడీ మీ అన్న ఉన్నాడు, నువ్వు ఉన్నావు, మళ్ళీ నువ్వు మంత్రి పదవి అడుగుతున్నావు, ఇవన్నీ ఎడైతే కుదరవంటే ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బీసీలకే ఇవ్వాలి అని ఒకటి స్టార్ట్ చేసిండు. బీసీలకే ఇవ్వాలి, నేను బీసీలకే ఇవ్వాలని చెప్పి నేను చెప్తూ మళ్ళీ లోపల ఉన్నది మళ్ళీ బయటకు వచ్చి హైకమాండ్ ఆదేశిస్తే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మా భార్యకు టికెట్ ఇవ్వాలని మళ్ళీ అట్లా స్టార్ట్ చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఫ్రెండ్ని గెలిపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోతుంది. రాజగోపాల్ రెడ్డికి ఏం చెప్తానంటే, ఇగో నువ్వు ఈ సీట్ గెలిపిస్తేనే అలా నీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది, హైకమాండ్ చాలా సీరియస్గా ఉంది, సీట్ గెలవాల్సిందే. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఇట్లా లాక్ చేసిండు వాళ్ళని, ఎవరిని, కోమటిరెడ్డి బ్రదర్స్ని. అసలు ఇక్కడ బీసీకి ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలే? భువనగిరిలో బీసీకి ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ బూర నరసయ్య గౌడ్ ఆయన బీజేపీ బీసీకి టికెట్ ఇచ్చింది, ఆయన కొంత హానెస్ట్ పర్సన్, బలమైన క్యాండిడేట్గా కనిపిస్తున్నాడు. మరి ఆ క్యాండిడేట్కి ధీటైన క్యాండిడేట్ని పెట్టాలి కదా మీరు. ఏం క్యాండిడేట్ని పెట్టారు మీరు? ఎలాంటి క్యాండిడేట్ నిలబెట్టినారు మీరు? భువనగిరి నియోజకవర్గానికి అసలు కాంగ్రెస్ కార్యకర్తలైనా దీన్ని డైజెస్ట్ చేసుకుంటున్నారా? పోనీ అదన్నా చెప్పండి. భువనగిరి నియోజకవర్గానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తెను బరిలోకి దించాలనుకున్నారు. నో కుమార్తెనేమో ఆడ నల్గొండలో దించాలనుకున్నాడు. ఈ కోమటిరెడ్డి అన్న కొడుకు పవన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దించాలని ఈయన ప్లాన్, ఎవరిది, వెంకటరెడ్డిది. కానీ చామల పేరును ఏఐసిసి ఖరారు చేయడంతో గెలుపు కోసం వీరిద్దరి మద్దతు అనివార్యంగా మారింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. జిల్లాలో పట్టున కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం తప్పనిసరిగా మారింది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డితో చామల కిరణ్ భేటీ అయి సహకారాన్ని కోరారు. తప్పకుండా అందిస్తాను అని మంత్రి కూడా హామీ ఇచ్చారు. ఈ చర్చల తర్వాత క్యాంపెయిన్ వేడెక్కబోతున్నది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికే వెళ్లి పలకరించబోతున్నారు. భువనగిరి సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారాన్ని కోరబోతున్నారు. భువనగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో రివ్యూ మీటింగ్ను రేవంత్ నిర్వహించబోతున్నారు. అభ్యర్థి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, ఎంపీ సెగ్మెంట్లోని పార్టీ శ్రేణుల నుంచి లభించాల్సిన మద్దతు, సహకారం, క్యాంపెయిన్లో యాక్టివ్ పార్టిసిపేషన్ తదితరాలపైన చర్చ జరగబోతున్నట్టుగా తెలిసింది. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో 1 మినహాయిస్తే మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలిచింది. ఎంపీ సీటు గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అయినా కూడా అంత ఈజీగా ఈక్వేషన్ లేదు. అక్కడ ఈజీగా ఒక బీసీకి ఇస్తే ఆడ అయిపోయేది. ఈజీగా ఒక బీసీకి ఇస్తే అక్కడ గెలుపు ఈజీ అయిపోయేది. కానీ ఎట్లా? నో. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మీరు చూడండి, రేవంత్ రెడ్డి భువనగిరి ఈక్వేషన్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఆయన భార్యకి లక్ష్మికి టికెట్ అడిగిండు. ఈయన మళ్ళీ ఎవరు? వెంకటరెడ్డి. ఈ వెంకటరెడ్డి పవన్ రెడ్డి అని ఈయన అన్న కొడుకు, ఈయనకు టికెట్ అడిగిండు. ఈయన కూతురికేమో నల్గొండ అడిగిండు. ఈ ఫ్యామిలీ కదా, మరి అడగాలి తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డిని తెర మీదకి తెచ్చిండు. బేసిక్ ఏమైపోయిందంటే హైకమాండ్ మొత్తం రేవంత్ రెడ్డి చేతిలోనే టికెట్ల కేటాయింపు అంతా పెట్టింది. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్. సో ఆయన వల్లే ఎలక్షన్ గెలిచిందన్న ఒక ఇది ఉన్నది కాబట్టి, అంటే పార్టీ కొంత స్ట్రెంత్ అయింది, పార్టీ ముందుకు వచ్చిందని ఉన్నది కాబట్టి మొత్తం రేవంత్ రెడ్డి చేతిలో హైకమాండ్ పెట్టింది. ఈయనకు టికెట్ తెచ్చుకోగలిగిండు. ఇప్పుడు మరి ఈ రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి ఈయనకు సపోర్ట్ చేయగలుగుతారా? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఎట్లున్నదంటే, మీరు ఎందుకు ఈక్వేషన్ చెప్తున్నా అంటే, అద్దంకి దయాకర్కు ఇంతవరకు ఒక్క పదవి లేదు. అద్దంకి దయాకర్కు ఆయనకి తుంగతుర్తి టికెట్ ఇవ్వలే. ఎమ్మెల్సీ ఇద్దామనుకుంటే ఎమ్మెల్సీ ఆపిర్రు. ఇదే బ్రదర్సు, మిగతా రెడ్డి నాయకులు, నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఆయనది ఒక్కంది వదిలే, నీకెందుకు? రేవంత్ రెడ్డితో ఇట్లుంటుంది లేదు, ఆయనది ఒక్కంది వదిలే కదా, మేము చూసుకుంటాం కదా, నీకెందుకు? ఆయన ఒక్కంది వదిలేసి మిగతా పని చేసుకో అనగానే రేవంత్ రెడ్డి కూడా ఏమో పోనీ ఏమని ఇట్లా దయాకర్ని పక్కన పెడుతూ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఈ అద్దంకి దయాకర్ కూడా పదవి ఇప్పించుకోలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా ఈ వార్ కనబడతా ఉన్నది, వీళ్ళకి మధ్య ఈ వార్ కనబడతా ఉన్నది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్కు టికెట్ ఇస్తానంటే, అద్దంకి దయాకర్కి సీట్ ఇస్తానంటే, అద్దంకి దయాకర్ని మంత్రివర్గంలోకి తీసుకుంటానంటే,
భరించలేని ఈ సోదరులు లేకపోతే ఈ నల్గొండ సోకాల్డ్ రెడ్లంతా ఈ నాయకులు, నేను ప్రజల గురించి మాట్లాడుతున్నాను, ఈ నాయకులంతా రేవంత్ రెడ్డి పెట్టిన రేవంత్ రెడ్డి దోస్తు చామల కిరణ్ కుమార్ రెడ్డికి వీళ్ళు సపోర్ట్ చేస్తారా? ఈ అనుమానం వెంటాడుతున్నది రేవంత్ రెడ్డిని, డౌట్ ఏం లేదు. అందుకే వీళ్ళని ఎక్కడ లాక్ చేస్తున్నాడు? ఇగో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి, ఈయన అడుగుతున్నాడు ఆల్రెడీ, మంత్రి పదవి నాకు కావాలి, మా అన్నకున్నది నాకు కూడా కావాలి, పార్టీ ఫ్యామిలీ కుటుంబం అని ఈయన కూర్చున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇక నీకు మంత్రి పదవి కావాలి కదా, ఫస్ట్ ఈయనని గెలిపిస్తే నీకు మంత్రి పదవి అన్న ఒక డిస్కషన్ నడుస్తూ ఉన్నది. నా భార్యకి టికెట్ రాకపోయినా పర్లేదు, సరే వదిలేస్తా, కానీ నాకు మంత్రి పదవి అని రాజగోపాల్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్ కుదిరి ఈ రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వీళ్ళంతా చామల కిరణ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? అమ్మో ఇంకో పవర్ సెంటర్ అవుతుంది, రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అని అనుకొని దూరం పెడతారా? ఇది రెడ్ల మధ్య కొట్లాట, ఇది రెడ్ల మధ్య పంచాయతీ. ఇందులో ఒక్క బీసీ లేడిన్లా, ఇది బీసీలకి సంబంధం లేనటువంటి మనల్ని నిండా ముంచేటువంటి ప్రక్రియ ఇది. ఏది ఈ ఈక్వేషన్ మొత్తం? ఈ ఈక్వేషన్ మొత్తం 50% పైగా ఉన్న, దాదాపు 90% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల బహుజనుల యొక్క జీవితాలను ముంచే కార్యక్రమం ఇది భువనగిరి నియోజకవర్గంలో. దయచేసి ఆలోచించి ఓటేయండి. నేను వీళ్ళకి వాళ్ళకి ఓటేయమని కూడా చెప్తలేను, ఆలోచించి ఓటేయమని చెప్తున్నా.